ఇడ వెజ్ గాని నాన్ వెజ్ గాని తాళి తింటే మెంటలే. తిమ్మిరి పట్టిన నాలిక సప్పుడు వేయకుండా తింటనే ఉంటది. వెజ్ తాళిలా 16 ఐటమ్స్ పైన పెట్టిరు. పచ్చడికెళ్ళి ఆకర్లిచ్చిన కీర్ వరకు కేక్ ఉన్నాయి. ఆ ఉడుకుడుకు బువ్వల కందిపొడి నెయ్యి కలిపి ఒక ముద్ద పెడితే ఆహా. అటెన్కా పప్పుల నెయ్యి దంచి బుక్క పెడితే అమ్మ తోడు ఎన్ని దినాలైందో గింత కమ్మటి పప్పు తిని. గీ ఒక్క పప్పు చాలు కొట్టవాలుగా తిననికి. వెజ్ తాళిలా బజ్జీ ఇచ్చిర్రు. నాకైతే దావతులు యాదికి వచ్చినాయి. ఎల్బీ నగర్ చుట్టుపక్కలుండి మీకు వెజ్ తినబుద్ధి అయితే గీడికోసారి ఓరి. ఆహా నాకు వెజ్ నడవది నాన్ వెజ్ కావాలంటారా? చికెన్ లేదా మటన్ తాలి తినూరి. రోటీల బోటీ కలిపి తింటే అచ్చం తెలంగాణ దావత్ల తిన్నట్టే ఉండే. ఇక బగారన్నంలో మటన్ కూర గాని చికెన్ కూర గాని కలిపి కుమ్ముతే ఆదివారం పూట అమ్మొండితే ఎట్లుంటదో గట్లున్నది. ఇడ ఖాళీ మన తెలుగు రుచులు మాత్రమే ఉంటాయి. అందులో వెజ్ అండ్ నాన్ వెజ్ తాళీలు అయితే యమకమ్మ ఉంటాయి. మీకు తాళీలు నడవవా? అయితే మక్క గారెలు ఒక్కసారి ట్రై చేయరి. క్రిస్పీగా కమ్మ ఉన్నాయి. ఇక రాగి సంకటి మీద నాటుకోడి కూర పులుసు పోసి ఒక్కొక్క ముద్ద పెడుతుంటే దాని రుచికి ఏళ్ళు నాకిడిచి పెట్టిన. మీరు ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉంటే దావత్లను యాదికి చేసే వెజ్ లేదా నాన్ వెజ్ తాళీలు తినాలంటే వినోవా ప్రైడ్ లో విందు భోజనం అనే ఈ రెస్టారెంట్ కి ఓరి ఒక్కసారి పోతే మళ్ళా పోతారు. అడ్రస్ కోసం పరేషాన్ కాకూరి గూగుల్ మ్యాప్స్ లో విందు భోజనం అని సెర్చ్ చేయరి. చక్కగా తీసుకుపోతుంది.